రాజా హిరణ్యకశిపుడికి భగవంతుడైన శివుని వరం దొరికిన కారణంగా అతను చాలా శక్తివంతుడయ్యాడు. ముల్లోకాల్లో అందరూ అతనికి భయపడేవారు. చివరికి దేవతలు కూడా అతనికి భయపడేవారు. ఒకరోజు హిరణ్యకశిపుడు తన రాజ్మహల్లో సభకు అందర్నీ పిలిచాడు. ఈ రోజుటి నుంచి దేవుని పూజ ఆపేయండి. ఇకపైన నా పూజ చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఇకపైన మీ దేవుణ్ణి నేను మాత్రమే, ఇంకా లోకమంతటికి నేను మాత్రమే దేవుణ్ణి. అలాగే ప్రభు, మేము ఈ రోజే నగరమంతటికి చెప్పేస్తాము. దాంతో పాటు ఈ మాట కూడా చెప్పేయండి. ఒకవేళ నా మాటే కాని వినకపోయినట్లయితే వాళ్ళందరికీ మృత్యు శిక్ష దొరుకుతుందని. అన్ని రాజ్యాల్లో దండోరా వేయించారు. భగవంతుణ్ణి నమ్మేవాళ్లు కూడా హిరణ్యకశిపుడికి భయపడి భగవంతుణ్ణి పూజించటం మానేశారు. ఈ విధంగానే కొన్ని నెలలు గడిచిపోతాయి. ఇంకా ఒక రోజు హిరణ్యకశిపుడు భార్య ఒక కుమారుడికి జన్మనిస్తుంది. ఓ భగవంతుడా, నా కుమారుడికి శక్తినివ్వు. ఇతన్ని నిజమైన భక్తుడిగా తయారు చేయి. కుమారుడు జన్మించిన విషయం తెలుసుకుని దానవరాజు హిరణ్యకశిపుడు చాలా సంతోషంగా అక్కడికి వస్తాడు. అందరూ జాగ్రత్తగా ఉండండి. 3 లోకాల ప్రభువు ఇంకా మన నగరానికి రాజు అయిన హిరణ్యకశిపు గారు వస్తున్నారు. మహారాణి, నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. కానీ ఒక మాట గుర్తుంచుకోండి, నా పుత్రుడు మాత్రము నీలాగా విష్ణు భక్తుడు మాత్రం కాకూడదు. వాడు నన్నే దేవుడిగా నమ్మాలి, ఇంకా నా భక్తుడిగా ఉండాలి. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంకా ప్రహ్లాదుడు పెద్దవాడవుతాడు. ఒకరోజు రాజా హిరణ్యకశిపుడు ఒక అపరాధికి శిక్ష విధిస్తూ ఉండగా, మహారాజా, ఈ పండితుడిని విష్ణు పూజ చేస్తుండగా పట్టుకున్నాము. ఇది విని హిరణ్యకశిపుడు చాలా కోపంతో రగిలిపోతాడు. వీడిని మరణశిక్ష విధించండి. మృత్యుదండన విధించటాన్ని విని అపరాధి చాలా ఏడుస్తూ ఇలా అంటాడు. మహారాజా, నన్ను చంపొద్దు. నేనేం చేశాను చెప్పండి. నేను కేవలం దేవుడినే స్మరించాను కదా. ఒరే బుద్ధిలేని బాలకుడా, నీ దేవుణ్ణి నేను, మరైతే నువ్వు ఇంకో దేవుణ్ణి ఎందుకు పూజ చేశావు? ఇదే నీ తప్పు. అందుగురించే నీకు మరణశిక్ష విధిస్తున్నాము. మీరు నన్ను చంపగలరు, కానీ మీరు నన్ను బ్రతికించగలరా? ఒకవేళ మీరు నన్ను బ్రతికించలేకపోతే మరి మీరు దేవుడెలా అవుతారు చెప్పండి? బాలుడైన ప్రహ్లాదుడు ఇదంతా వింటూ ఉంటాడు. సభ ముగిసిన వెంటనే ప్రహ్లాదుడు తన తల్లి దగ్గరకు వచ్చి తల్లిని ఇలా అడుగుతాడు. అమ్మా, అవును మా నాన్న దేవుడా? లేదు బాబూ. మరైతే దేవుడెవరు? ఇంకా ఆయన ఏం చేస్తుంటారు? నన్ను చెప్పండి. ఎవరైతే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించారో ఆయనే భగవంతుడు. ఆయన ఆజ్ఞ లేకుండా ఆకు కూడా రాలదు. ఏంటి, దేవుడు ఎవరికైనా బ్రతికించగలరా అమ్మా? అవును, ఆయన చంపగలరు, ఇంకా బ్రతికించగలరు కూడా. ఇదంతా విని ప్రహ్లాదుడు భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఆయన గురించి తెలుసుకుంటాడు. అమ్మా, ఒకవేళ నేను దేవుణ్ణి పూజించినట్లయితే నాన్నగారు నన్ను చంపరు కదా అమ్మా? బాబూ, చంపేవారి కంటే బ్రతికించేవారే గొప్పవారవుతారు. నువ్వు భయపడకుండా భగవంతుణ్ణి భక్తితో ఆరాధించు. ఆ రోజు నుంచి ప్రహ్లాదుడు భగవంతుడికి నిజమైన భక్తుడిలా మారి పూజిస్తూ ఉంటాడు. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఎవడు ఇక్కడ ఈ మూర్ఖుడు నా శత్రువు పేరునే స్మరిస్తున్నాడు? ప్రభు, ఈ గొంతు మాత్రము యువరాజు ప్రహ్లాద వాళ్ల గది నుంచి వస్తుంది. తన మహల్లోనే తన కుమారుడే భగవంతుణ్ణి పూజించటాన్ని విని హిరణ్యకశిపుడు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకా ప్రహ్లాదుడు ఉన్న గదిలోపలికి వస్తాడు. ప్రహ్లాదా, నీకు తెలీదా నేనే నీ దేవుణ్ణని? నాన్నగారు, మీరు ఎవరినైనా చంపగలరు కాని మీరు ఎవరిని బ్రతికించలేరు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎలా భగవంతుడవుతారు? తెలివి తక్కువ బాలుడా, నువ్వు ఎవరినైతే పూజిస్తున్నావో వాడు మాత్రము నా పేరు వినగానే భయపడతాడు. ఇప్పుడు చెప్పు, వాడు పెద్ద నేను పెద్ద? ఆయన భయపడుతున్నారు అంటే ఆయన దేవుడు కాదు అని ఎలా చెప్పగలరు మీరు? నాకనిపిస్తుంది ఇవన్నీ ఆయన లీలవ్వొచ్చేమని. నువ్వు నా కొడుకువి, అందుగురించే నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమిస్తాను. కాని నువ్వు మాత్రము ఇదే తప్పుని మళ్లీ చేశావంటే నేను నిన్ను వదిలిపెట్టను. ప్రహ్లాదుణ్ణి భయపెట్టి హిరణ్యకశిపుడు అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఇంకా మహారాణి దగ్గరికి వస్తాడు. మహారాణి, నీ కొడుకు ధర్మమనే దారిలో నడవబోతున్నాడు. వాడిని నువ్వు సరిగ్గా అర్థమయ్యేటట్లు చెప్పు, లేకపోతే వాడిని నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఒక అమ్మని అయి ఉండి నేను నా కుమారుడికి చెడు మార్గాన్ని నేర్పించలేను మహారాజా, నన్ను క్షమించండి. అయితే వాడితో చెప్పే, దీనికి కాబోయే పరిణామం ఎలా ఉంటుందో. హిరణ్యకశిపుడు చాలా కోపంతో అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. మర్నాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఒక అపరాధిలాగానే తన సభకు పిలిపిస్తాడు. చెప్పు ప్రహ్లాద, నువ్వు నేను దేవుణ్ణని నమ్ముతావా లేదా? లేదు, ఎవరైతే జన్మించి మళ్ళీ చనిపోతారో వాళ్ళలా దేవుడవగలరు. నేను అమరుణ్ణి బాలకుడా,
నేను దినంలో చావను, నేను రాత్రికి కూడా చావను. భూమిపైన నా మృత్యువు కాదు, ఇంకా ఆకాశంలో కూడా నన్నెవరు చంపలేరు. నన్ను ఒక పురుషుడు గాని ఒక స్త్రీ గాని చంపలేదు. ఇంకా పశువు పక్షి కూడా చంపలేదు. అగ్ని నన్ను కాల్చలేదు, నీరు నన్ను ఏమీ చెయ్యలేదు. నన్ను ఇంటి లోపల గాని ఇంటి బయట గాని నన్ను ఎవరు చంపలేరు. ఇంకా అస్త్రమైన ఇంకా శస్త్రమైన నన్ను అసలు చంపనేలేదు. ఇంకా నేనే ఈ సృష్టికి దేవుడిని. కానీ ఇవన్నీ మీకు దేవుడు శివుడు మాత్రమే మీకిచ్చారుగా. నేను మిమ్మల్ని దేవుడని నమ్మలేను. ఇది విని హిరణ్యకశిపుడు కోపంతో ఇలా అంటాడు. మహామంత్రి, ఈ మూర్ఖుడిని విషాలతో ఉన్న పాముల మధ్యన పడేయండి. రాజు యొక్క ఆదేశం విని ప్రహ్లాదుణ్ణి విషసర్పాలతో చంపించటానికి కారాగారం లోపలికి తీసుకువెళ్తారు. ప్రహ్లాద, ఇప్పుడు కూడా సమయం ఉంది. నాన్నగారినే దేవుడని నమ్ముకో, లేకపోతే ఈ సర్పాలన్నీ నిన్ను పొడిచి పొడిచి చంపేస్తాయి. నాకు మాత్రం నా దేవుడి పైన చాలా విశ్వాసం ఉంది. నన్ను ఆయన కాపాడడానికి ఇక్కడికి తప్పకుండా వస్తారు. ప్రభు, మీ భక్తుడు ఆపదలో ఉన్నాడు. మీరు ఇక్కడ నిద్రిస్తున్నారు. మీరు ఆ బాలుణ్ణి విషసర్పాల మధ్య మరణిస్తుంటే వదిలేస్తారా? లేదు దేవి, ప్రహ్లాదుడు కారణాని కోసం జన్మించాడు. అధర్మ మధ్య ధర్మాన్ని నిలబెట్టడానికి పుట్టాడు వాడు. నేనే గాని వాడికి సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారో చెప్పండి. తెలివి తక్కువ బాలుడా, ఇప్పుడు నిన్ను ఎవరు మరణం నుంచి కాపాడలేరు. బడుల్లారా, వీడిని పడేయండి ఆ సర్పాల మధ్య. మహామంత్రి ఆదేశాన్ని వినగానే ప్రహ్లాదుణ్ణి విషసర్పాల మధ్య ఒక గదిలో పడేస్తారు. ఓం విష్ణుదేవాయ నమః, ఓం విష్ణుదేవాయ నమః. భగవంతుణ్ణి స్మరిస్తుండగానే అన్ని సర్పాలు పుష్పాల్లా మారిపోతాయి. ఈ చమత్కారాన్ని చూసి మహామంత్రి ఆశ్చర్యపోతాడు. చూసారా, నేను చెప్పానుగా నా దేవుడు నన్ను రక్షించడానికి వస్తాడని. ఇదేదో చమత్కారమైపోయింది. ఇదంతా మహారాజుతో చెప్పాల్సిందే. ప్రభు వందనములు, ప్రభు వందనములు. ప్రహ్లాదుణ్ణి ఆ సర్పాలన్నీ పొడిచి చంపేశాయా? ఈ శుభవార్తనే చెప్పడానికి వచ్చావు కదా మహామంత్రి? లేదు ప్రభు, మేము ఆ సర్పాల మధ్యన ఆయన్ని ఎలా అయితే వేశామో వెంటనే ఆ సర్పాలన్నీ పువ్వులుగా మారిపోయాయి. ఇదెలా సంభవం? ప్రభు, నాకు అనిపిస్తుంది ఆ దేవుడే రక్షించడానికి వచ్చాడని. అసంభవం. ఆ విష్ణువుకి అంత ధైర్యం ఎక్కడిది? నా శత్రువుని కాపాడడానికి రాలేడు అసలు. కానీ అలా జరిగింది ప్రభు. కాని ఇప్పుడు మళ్ళీ కాదు. వెళ్ళండి, ఆ ప్రహ్లాదుని తీసుకురండి. ఇంకా దాంతో పాటు విషంతో కూడిన ఒక కుండని తీసుకురండి. కొంతసేపట్లోనే ప్రహ్లాదుణ్ణి ప్రవేశపెడతారు. నీకు చాలా నమ్మకం ఉందిగా నీ దేవుడి పైన. సరే అయితే ఈ విషాన్ని నువ్వు ఒకసారి తాగి చూపించు. ప్రభు, మరోసారి మీ ప్రియభక్తునికి ప్రమాదం వచ్చింది. అవును దేవి, నేను వెళ్లాల్సిందే అక్కడికి. నిన్ను నా కొడుకని చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది. చెయ్యి, తొందరగా ఈ విషాన్ని తాగి నీ దేవుడి దగ్గరికి వెళ్ళిపో. నాకైతే ఏమీ కాదు నాన్నగారు. ఓం విష్ణుదేవాయ నమః, ఓం విష్ణుదేవాయ నమః, ఓం విష్ణుదేవాయ నమః, ఓం విష్ణుదేవాయ నమః. విషంతో నిండిన ఆ పదార్థం కమ్మని పాలులాగా మారిపోతాయి. ఇంకా ప్రహ్లాదుడు చాలా సంతోషంతో ఆ పాలును తాగుతాడు. ఇది చూసి హిరణ్యకశిపుడు కోపంతో రగిలిపోతాడు. నాకనిపిస్తుంది ఈ ప్రహ్లాదుడు మాయగాడైపోయాడని. కాని ఇప్పుడు ఈ మాయలు మాత్రం జరగనివ్వను. మహామంత్రి, ప్రహ్లాదుని మండుతున్న అగ్గిలో పడేయండి. హిరణ్యకశిపుడు ఆదేశాన్ని విన్న వెంటనే ప్రహ్లాదుణ్ణి మండుతున్న మంటల్లో పడేస్తారు. కాని అక్కడికి కూడా భగవంతుడు విష్ణుమూర్తి వచ్చి తన భక్తుడు ప్రహ్లాదుణ్ణి రక్షిస్తాడు. ఇది చూసి హిరణ్యకశిపుడు అగ్గి మీద గుగ్గిలంలా మారుతాడు. ఎవడు ఆ మూర్ఖుడు నా శత్రువుని కాపాడడానికి వస్తున్నాడు? మహామంత్రి, నా శత్రువుని ఆ పెద్ద కొండలపై నుంచి కిందకి పడేయండి. నాన్నగారు, నన్ను నా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఒకవేళ మీరు కూడా జీవించాలనుకుంటే ఆ దేవుణ్ణి క్షమాపణ కోరుకోండి. వీడిని తొందరగా నా ముందర నుంచి తీసుకుని వెళ్ళిపోండి, లేకపోతే వీడిని నేను ఇక్కడే చంపేస్తాను. హిరణ్యకశిపుడు ఆదేశం అందగానే ప్రహ్లాదుణ్ణి ఒక ఎత్తైన కొండపైకి తీసుకువెళ్తారు. ప్రహ్లాద్, ఇప్పుడు కూడా సమయం పోలేదు. మీ నాన్నగారిని క్షమాపణ కోరుకో, నీ ప్రాణాలు కాపాడుకో. దేవుడి మహిమ మీకేం తెలుసు మహామంత్రి? నాకేమీ కాదు. నన్ను కాపాడడానికి దేవుడు స్వయంగా వస్తాడిక్కడికి. తరువాత ప్రహ్లాదుణ్ణి ఎత్తైన కొండ నుంచి తోసేస్తారు. కాని ప్రహ్లాదుడు చాలా సులభంగా కిందకు దిగటాన్ని చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతారు. ప్రహ్లాదుడు తిరిగి బ్రతకటాన్ని చూసి హిరణ్యకశిపుడు చాలా కోపంతో రగిలిపోతాడు. వీడు మళ్ళీ బ్రతికిపోయాడా? వీడసలు ఎందుకు చావట్లేదు? సరిగ్గా అదే సమయంలో హిరణ్యకశిపుడు చెల్లెలు హోళిక ప్రత్యక్షమవుతుంది. చెల్లాయి హోళిక, నువ్వేంటి ఇక్కడ? అన్నయ్య, నేను విన్నాను 1,00,000 సార్లు ప్రయత్నించినా సరే మీ శత్రువు మరణించటం లేదని. నువ్వు విన్నది నిజమే. అన్నయ్య, నువ్వు మర్చిపోయావా భగవంతుడు శివుడు నాకు వరాన్ని ఇచ్చాడని, ఆ అగ్ని నన్ను దహించలేదని? అవును,
నాకు గుర్తుంది. అయితే మరి నేను ఎప్పుడు పనికొస్తాను? నేను ప్రహ్లాదుని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని కట్టెలపైన కూర్చుంటాను. అప్పుడు మీరు అగ్నిని అంటించండి. నేను ఇతన్ని బంధించి ఉంచుతాను. అయితే మరి ఇంకేముంది? అగ్ని నిన్ను ఎలాగా కాల్చలేదు. ఇంకా ప్రహ్లాదుడు చాలా సులువుగా చనిపోతాడు. ఓం విష్ణుదేవాయ నమః. ఓం విష్ణుదేవాయ నమః. అరే ఏమవుతుంది నాకు? నేను కాలిపోతున్నాను. అరే అరే అలా అవ్వకూడదు. నేను కాలిపోతున్నాను. కాపాడండి, కాపాడండి. భగవంతుడు విష్ణువు కృప వల్ల ప్రహ్లాదుడు మరోసారి బ్రతికి బయటపడతాడు. ఇంకా హోలిక దహించిపోతుంది. ఓం విష్ణుదేవాయ నమః. ఓం విష్ణుదేవాయ నమః. హోలిక కాలి చనిపోవటంతో హిరణ్యకశిపుడు చాలా ఆశ్చర్యపోయి చూస్తుంటాడు. అసంభవం! హోలికాని అగ్గి ఏమి చేయలేదు. దీనర్థం సాక్షాత్ ఆ విష్ణువే వచ్చి వీడిని కాపాడుతున్నాడన్నమాట. కాని ఇప్పుడు వీడిని నా క్రోధం నుంచి ఎవ్వరూ కాపాడలేరు. ప్రభు, ఇప్పుడు స్వయంగా హిరణ్యకశిపుడే రంగంలోకి వస్తాడు. ఇప్పుడు మీరు భక్తుణ్ణి ఎలా కాపాడుతారు? దేవి, ఇప్పుడు పాపానికి అంతం రాబోతుంది. అయినా కాని ప్రభు, ఆయనకి శివుడి వరం ఉంది కదా, ఆయన ఎప్పటికీ మరణించడని. అవును, ఇదేగా చాలా విచిత్రమైన విషయం. దీని గురించి నేను శివుణ్ణి స్వయంగా వెళ్లి కలవాలి. మహాదేవునికి నా నమస్కారములు. మహావిష్ణు, చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? మహాదేవా, మీరు హిరణ్యకశ్యపుని వరమిచ్చి సృష్టికి చాలా ప్రమాదములు పడేశారు. ఇప్పుడు మీరే దయచేసి దీనికి ఏదో ఒక దారి చూపించండి ప్రభు. భోలేనాథుడు నవ్వుతూ భగవంతుడైన విష్ణునికి పరిష్కారం చెప్తాడు. అది విని భగవంతుడైన విష్ణువు చాలా సంతోషిస్తారు. చాలా చాలా ధన్యవాదాలు మహాదేవా. నేను నిన్ను చివరిసారిగా అవకాశం ఇస్తున్నాను ప్రహ్లాద. నన్ను క్షమాపణ కోరుకొని నేనే దేవుడని నమ్ముకో. అప్పుడు నేను నిన్ను క్షమించేస్తాను. ఆ ప్రభు విష్ణువే నా భగవంతుడు. ఆయనే నన్ను కాపాడుతారు. ఎంత నమ్మకం ఉందా నీ దేవుడిపైన? అవును, నా ప్రాణాల కన్నా ఎక్కువ. సరే అయితే, అలా అయితే నేను ఈరోజు ఆ విష్ణు చమత్కారాన్ని నా కళ్ళతో చూడాలనుకుంటున్నాను. అలాగే నాన్నగారు. తెలివి తక్కువ బాలుడా, నీకు తెలుసా నేను నిన్ను ఏమి చేయబోతున్నానో? నేను నిన్ను గట్టిగా కౌగిలించుకొని ఈ మండుతున్న స్తంభంలోనికి వెళ్ళిపోతాను. ఇంకా ఈ స్తంభం మాత్రం నన్ను ఏమీ చెయ్యలేదు. ఇంక నువ్వు చాలా సులువుగా చనిపోతావు. ఓం విష్ణుదేవాయ నమః. ఓం విష్ణుదేవాయ నమః. ఇక్కడ ఎలాంటి దేవుడు లేడు. నేనే దేవుడిని ఇక్కడికి. హిరణ్యకశిపుడు చాలాసార్లు ప్రహ్లాదుణ్ణి భయపెడతాడు. అప్పుడు భగవంతుడు స్వయంగా నేనున్నానని నిరూపించుకుంటున్నాడు. వేడిగా ఉన్న ఒక స్తంభం పైన ప్రహ్లాదుడికి ఒక చిన్న చీమ పాకుతూ ఉండటం కనిపిస్తుంది. వేడిగా ఉన్న స్తంభం పైన చీమ పాకటాన్ని చూసి ప్రహ్లాదుడికి అర్థమవుతుంది భగవంతుడు తనని కాపాడటానికి వచ్చాడని. ఓం విష్ణుదేవాయ నమః. ఓం విష్ణుదేవాయ నమః. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తన ఒడిలో పట్టుకుని వేడిగా ఉన్న స్తంభాన్ని హత్తుకుంటాడు. కాని అదే సమయంలో చమత్కారం జరుగుతుంది. స్తంభాన్ని చీల్చుకుని భగవంతుడైన నరసింహుడు ప్రత్యక్షమవుతాడు. భగవంతుడైన నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి తీసుకుని ద్వారం వద్దకు వచ్చి మధ్యలో నిల్చుంటాడు. తరువాత హిరణ్యకశిపుణ్ణి తన కాళ్ల మీద పడుకోబెట్టుకుంటాడు. భగవంతుడి యొక్క ఆ భయంకరమైన రూపాన్ని చూసి హిరణ్యకశిపుడు ఇలా అంటాడు, నేను నీ చావుని, నేను అమరుడిని. నువ్వు నన్ను చంపలేవు. నీకు శివుడి వరదానముందుగా దినములోనైనా రాత్రి అయినా సరే, ఇంటి లోపల గాని ఇంటి బయట గాని, అస్త్రమైనా శస్త్రమైనా, అగ్గి అయినా నీళ్లైనా, ఇంక నిన్ను పురుషుడు చంపలేడు, స్త్రీ కూడా చంపలేదు. ఇంక పక్షి, ఇంక పశు, నువ్వు ఎవ్వరి వల్ల కూడా చనిపోవు. అవును, ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను ఎలా చంపగలవు? అప్పుడే సూర్యాస్తమయం అవుతుంది. ఇంకా భగవంతుడు నరసింహస్వామి చెప్తారు, అదో చూడు హిరణ్యకశ్యప, సూర్యుడు అస్తమించబోతున్నాడు. సాయంత్రం కాబోతుంది. దీన్ని దినము అనరు, రాత్రి అనరు. ఇది విని హిరణ్యకశిపుడు భయపడతాడు. నువ్వు నన్ను ద్వారం దగ్గర ఎందుకు పట్టుకుని ఉంచున్నావు? నువ్వు వరం పొందావుగా, నువ్వు ఇంటి లోపల గాని ఇంటి బయటైనా ఎక్కడ కూడా చనిపోవని, భూమిపైన చావువని, ఇంకా ఆకాశంలో కూడా చావువని. అవును, అందుగురించే నీ ఇంటి ద్వారం దగ్గర, ఇంటి లోపల కాకుండా, ఇంటి బయట కాకుండా, భూమిపైన కాకుండా, ఆకాశం పైన కాకుండా, నిన్ను మధ్యలో పెట్టి నిన్ను చంపుతున్నాను. అవును, ఇది చూడు, ఇవి నా గోళ్లు. వీటిని అస్త్రము అనరు, శాస్త్రము కూడా అనరు. ఇంకా నన్ను చూడు, నేను ఒక పురుషుడిని కాదు, ఒక స్త్రీని కాదు. నేను పశువుని కాను, ఒక పక్షిని కాను. నేను సగం నరుడుగా, సగం జంతువుగా అవతారం నిన్ను చంపడానికి మాత్రమే ఎత్తాను. ఇది చెప్పి నరసింహస్వామి హిరణ్యకశిపుడిని వధిస్తారు. ప్రహ్లాద,
నీ భక్తిలో ఉన్న శక్తి వల్ల ఈరోజు ఒక అహంకార రాక్షసిని సంహరించాను. నేను నీ భక్తిని మెచ్చుకుంటున్నాను. ప్రభు, మీరే నా ప్రభువు. భక్తుని యొక్క శక్తి వల్ల భగవంతుడు కూడా భక్తుల్ని రక్షించటానికి స్వర్గాన్నించి నేలపైకి వచ్చారు. ఇదంతా చూసి మొత్తం ప్రజలంతా భగవంతుడికి జేజేలు పలికారు. నరసింహస్వామికి జై! నరసింహస్వామికి జై! విష్ణు భగవంతుడికి జై! మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.